ఆ ఎమ్మెల్యే సొంత పార్టీ నేతల్నే టార్గెట్ చేశారా? పార్టీ పెద్దలు హెచ్చరించినా ఆయన మాట వినడం లేదా? తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్న ఓ సర్పంచ్ను బండబూతులు తిట్టడంతో ఆయన భార్య ఆత్మహత్య యత్నం చేసింది. ఈ విషయంలో ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలని సొంత నియోజకవర్గ ప్రజలే అనుకుంటున్నారా? ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. మొన్నటి వరకు ప్రతిపక్ష వైసీపీ నేతలను ఉరుకులు పరుగులు పెట్టించిన కొలికిపూడి శ్రీనివాసరావు ఇప్పుడు సొంత పార్టీ నేతలను కూడా టార్గెట్ చేయడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీకి చెందిన ఓ సర్పంచ్ కుటుంబాన్ని కొలికిపూడి వేధింపులకు గురి చేయడంతో సర్పంచ్ భార్య ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. దాంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఇదే విషయమై ఎమ్మెల్యేను ప్రశ్నించిన జర్నలిస్టులపై ఎమ్మెల్యే కొలికిపూడి నోరు పారేసుకున్నారు. వారిని బండబూతులు తిట్టడం సంచలనం రేపుతుంది. అందరికీ నమస్కారం. తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం చిట్యాల గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి బాధితాయుతమైన సర్పంచ్ పదవిలో ఉండి పేకాట శిబిరాలు నిర్వహిస్తూ పేకాట శిబిరాల మీద పోలీసులు దాడి చేసినప్పుడు అరెస్ట్ అయ్యి పార్టీకి చెడ్డ పేరు తెచ్చిన కారణంగా చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగించడం జరిగింది. కొద్ది రోజులుగా తిరువూరు నియోజకవర్గం పేకాట శిబిరాలకు కేంద్రంగా మారిందనే విమర్శలున్నాయి. తాజాగా పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో చిట్యాల గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావు కూడా దొరికిపోయారు. దాంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొలికిపూడి సర్పంచ్ పై సీరియస్ అయ్యారు. అంతేకాకుండా సర్పంచ్ ను బండబూతులు తిడుతూ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ వ్యవహారంపై ప్రశ్నించిన జర్నలిస్టులపై సైతం దుర్భాషలాడడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఎమ్మెల్యే తీరును ఖండిస్తూ ఆర్టీఓ మాధవికి వినతి పత్రం అందజేసి చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు కోరారు. ఇటీవల తిరువూరులో వైసీపీ లీడర్ కు చెందిన ఓ భవనాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఊరేగింపుగా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు పోలీసులు ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా వైసీపీ లీడర్ బిల్డింగ్ ను ఆయన కూల్చివేయించారు. ఆ తర్వాత భారీ వర్షాలతో రోడ్డుపై వర్షపు నీరు చేరింది. దాంతో రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చొని ఆయన నిరసన వ్యక్తం చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. మరోవైపు తిరువూరులో మట్టి తవ్వకాల విషయంలో కూడా ఎమ్మెల్యే తీరు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కొలికిపూడి ఇసుక అక్రమ రవాణాలో భారీగా ముడుపులు తీసుకున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. దాంతో ఆయన వారికి బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. తాను 50 లక్షల రూపాయలు తీసుకున్నానని ఆరోపణలు రావడంతో విచారణ చేయాలంటూ కలెక్టర్ కు లేఖ రాశారు. ఇటీవల తనను కలిసేందుకు వచ్చిన డ్వాక్రా మహిళలపై బూతులు తిట్టడంతో వివాదం చెలరేగింది. అంతేకాకుండా డ్వాక్రా మహిళలను అరెస్టు చేసి స్టేషన్లో పెట్టండని పోలీసులను ఆదేశించడం హాట్ టాపిక్ అయింది. తాను చెప్పే వరకు వదిలిపెట్టొద్దని ఎమ్మెల్యే పోలీసులకు చెప్పడంతో పోలీసులు స్టేషన్ కు తీసుకువచ్చారని మహిళలు ఆవేదన వ్యక్తం చేయడం సంచలనం రేపింది. అది పుట్రేల దక్షిణ మాలపల్లి ప్రతిభా వివో మహిళా గ్రూపుల నుంచి మేము వచ్చామండి. మా గ్రూప్ లో బుక్ కీపర్ని తీసేయాలని అనుకున్నారండి. అయితే మేము మాకు ఆ అమ్మాయి సర్వీస్ మంచిగానే ఇస్తుందండి, మాకు ఆ అమ్మాయే కావాలి బుక్ కీపర్ అని చెప్పేసి ఎమ్మెల్యే గారితో రిక్వెస్ట్ చేసుకున్నామని మేము అక్కడికి రావడం జరిగిందండి. ఎమ్మెల్యే గారు మా దగ్గరకు వచ్చేసి మీది ఏ ఊరు అని చెప్పేసి అన్నారండి. అంటే మాది పుట్రేల దక్షిణ మాలపల్లి నుంచి వచ్చాము అని చెప్పానండి. చెప్తుంటేనే ఎమ్మెల్యే గారు మీరు అర్జెంట్గా వెళ్ళిపోవాలి, మిమ్మల్ని పంపించి నా కొడుకు ఎవరు, మీరు ఎక్కడి నుంచి అర్జెంట్గా వెళ్తారా లేదా, ముందు వెళ్ళండి, ఇక్కడ ఉండొద్దు మీరు అని చెప్పేసి 3-4 సార్లు మమ్మల్ని వెళ్ళిపోమంటం జరిగిందండి. తర్వాత మేమేం చేసామండి, మమ్మల్ని ఎవరిని పంపించలేదు, మేమే వచ్చామండి, మాకు అమ్మాయి కావాలని చెప్పేసి మేము చెప్పడం జరిగిందండి. మీరు ఇక్కడ ఉండొద్దు, అసలు అర్జెంట్గా వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నారండి. ముందు మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. తర్వాత మేము అక్కడ నుంచున్నామండి. మీరు ఎందుకు ఎక్కడ నుంచున్నారు అని చెప్పేసి నేను అర్జెంటుగా స్టేషన్ దగ్గరకు తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి, మళ్ళీ వీళ్ళని నేను పంపించనే వరకు కూడా పంపించొద్దు అని చెప్పేసి అన్నారండి. మమ్మల్ని స్టేషన్లో తీసుకొచ్చి పడేశారండి. ఇప్పుడు మాకు మంచినీళ్ళు లేవు, ఒక టిఫిను లేదు. మేము ఉదయం 6 గంటలకు ఇక్కడికి వచ్చామండి. మాకు ఇప్పటికేమీ లేదు. ఇక్కడ ఇందులో బీపీ పేషెంట్లు ఉన్నారు, షుగర్ పేషెంట్లు ఉన్నారు, జ్వరం తలిగి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు ఉన్నారు.
మాకు మంచినీళ్ళు కూడా ఇప్పటికి అందలేదండి. మొత్తంగా కొలికిపూడి వ్యవహార శైలి నియోజకవర్గంలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే తీరుతో సొంత పార్టీ నేతలే ఇబ్బందులు పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కొలికిపూడి వ్యవహారంపై హైకమాండ్ కూడా సీరియస్ అయినట్టు తెలిసింది. కొలికిపూడిని ఇలాగే వదిలేస్తే రానున్న రోజుల్లో పార్టీకి మరిన్ని ఇబ్బందులు వచ్చే ప్రమాదం పొంచి ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారట. ఈ విషయాన్ని మరోసారి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి కొలికిపూడి నోటికి తాళం వేయించాలని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది.